దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాథా. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన ప్రణాళికను బట్టి మరొక అవకాశం మనకిచ్చారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాం. ఈ దినము ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అనేక మార్లుగా అనేక రీతిలుగా దేవుడు మనకు తోడుగా ఉండి ఆదరించి బలపరిచిన ప్రభువుకి మనం అనేకమైన విషయాలు తెలియపరిచేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, దేవుడు తన ఆలోచనను బట్టి తన క్రియలను బట్టి మనము ఏమనుకున్నామంటే దత్తపుత్రుల వలె మారుతున్నామని దేవుని లేఖనము చెప్తుంది. కనుక మనము ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు అనేకమైన రీతిలుగా ప్రార్థించాం, నడిచాం. కానీ సాయంకాల పూట మరొకసారి ఆయన పాదములు ఎదుట చేరి స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చారని భావిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను నడిపించుచున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో దేవా, నీ లేఖనమును చేతపట్టుకుని ప్రభా నీ ఎదుటికి చేరాను. నీ ఎదుట, నీ బిడలి ఎదుట నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ నాలో ఉండి మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు ప్రభా. గనుక మీరే మాట్లాడి ఈ లోకమైన రీతిని బట్టి నీ ఆలోచన తలంపులను సమకూర్చి నడిపించమని నీ దీనదాసుడి నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నీ ఆత్మతో నింపమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పుడు వరకు కూడా అనేక విధములుగా అనేకమైన తలంపులు కలిగి మనం ప్రార్థిస్తున్నాం. గనుక ఎలాంటిదంటే మనము ఏ రకంగా ఉన్నాము అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాటలు అన్నీ కూడా ఆత్మ తలంపులు కలిగి మనం ఉన్నామనేది మనం భావించాలి. గనుక మనం అనేక విషయాల్లో దేవుని నిమిత్తము ఇక్కడ రోమాపత్రిక చూడండి 8వ అధ్యాయం 25వ వచనములో మన ఈరోజు పాఠము కనిపెట్టుట అంటే విశ్వాసము నిమిత్తము ఎన్ని రకాలుగా మనం కనిపెట్టుకుని ఉండాలి, ఏ రకమైన తలంపుతో మనం దేవుని కొరకు కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ఏంటి? చాలా రకాలుగా కనిపెట్టడంలో మనుషులు నిపుణులై ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా కనిపెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి కనిపెట్టే ఆలోచన ఎలాగిచ్చాడంటే రానున్న దినాలు చాలా గడ్డు దినాలు, కఠినమైన దినాలు రాబోతున్నాయి అనేది మనం లేఖనము ద్వారా కూడా ఎప్పటి నుంచో కూడా చెప్పబడుతుంది లేఖనము ద్వారా. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా నిపుణులైన వారు మరి సంబోధిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇదిగో మీరు సరిచేయకపోతే, మీ అంతట మీరు గమనించకపోతే, మీరంతట మీరు గ్రహించకపోతే కలిగే నష్టం మీకే. ఇప్పుడండి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే వచ్చే కష్టం మనకేనండి, బయట వాళ్ళకి రాదు. ఇప్పుడు ఏదైతే వస్తువు నిమిత్తం, ఏదైతే పని నిమిత్తం, ఏదైతే ఆలోచన నిమిత్తం, ఏదైతే తలంపు నిమిత్తం, ఏదైతే నువ్వు చేసే క్రియల నిమిత్తము అది నీకే వర్తిస్తుంది కానీ పక్క వారికి వర్తిస్తుందో. ఇప్పుడు భూమి మీద మానవులుగా జీవిస్తున్న మనము అబ్రహాము సంతానము నుండి యాకోబు సంతానముకు దేవుడు యాకోబు సంతానము నుండి ఎలా బలపరిచాడో మనం
గమనిస్తాం. ఇప్పుడు మనం అందరము కూడా అబ్రహాము సంతతి అయినప్పటికీ యాకోబు యొక్క మూల వంశములో ఉండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరము కూడా యాకోబు సంతానం. అంటే యాకోబు తన తల్లి గర్భము నుండి దేవుడిని పిలుపును అందుకునే వరకు మహాశ్రమలు పడ్డాడు యాకోబు. యాకోబు పడ్డ శ్రమ ప్రపంచంలో మానవులుగా ఎవరు పడుండ్రేమో అనుకుంటాను. అంటే ప్రతి విషయములో లోక సంబంధంగా శ్రమ పడ్డాడు, దైవ సమానంగా దేవునితో పెనిగిలాడాడు, దైవ సంబంధంగా అనేకమైన విషయాలు ఎదుర్కొన్నాడు కూడా. అందుకే ప్రియులారా, తనకు అనుకున్న బిడ్డల వల్ల సంతానం ఎంత పెద్ద సంతానం అనుకున్నాడు, కానీ సంతానం వల్ల వచ్చే వేదన, కన్నీరు, దుఃఖము ఊహించినది. ప్రియుల తనకే కాదు తన కుమారుడుకు తండ్రి ప్రియులరా యోసేపుకు కూడా కలిగిన కష్టాలు, తండ్రి తర్వాత తనయుడిగా అంటే శ్రమలో నుండి కన్నీటిలో ఉండి యోసేపు పుట్టిన తర్వాత తన తల్లి చనిపోవటం మనం చూస్తున్నాం. అంటే కఠినమైన దుఃఖములో నుంచి పుట్టుకొచ్చిన వాడు యోసేపు. ఆ దుఃఖాన్ని ఎప్పుడు వరకు పంచుకున్నాడంటే ఐగుప్తు ప్రజలకు అమ్మివేయబడే వరకు కూడా, అతడు గవర్నర్ అయ్యే వరకు కూడా అతడు శ్రమను భరిస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. నిన్నటి కాలంలో చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మకు లోబడటం వల్ల ఎన్ని ప్రయోజనములు ఉన్నాయో, ఎన్ని విలువైన పనులు ఉన్నాయో, ఎన్ని విలువైన ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎన్ని విలువైన మేలులు మనకు దాచబడి ఉన్నాయో మనం గమనిస్తాం. ఇప్పుడు మన ఇక్కడ లోబడుట, పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే మనం లోబడుతున్నామో మనం ఇక్కడ కనబడుతున్న మాటలని అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాము. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయదుమో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు చచ్చిన అంటే ఇక్కడ ఉచ్చరింపు సత్యము కాని మూలుగులతో, అంటే మన మూలుగులు గ్రహించలేం, ఊహించుకోలే, అంత మూలుగుతో మనము దేవుని ఎదుట మొరపెడుతున్నామా? ఆత్మ మన పక్షముగా తానే విజ్ఞాపం చేస్తుంది. ఎవరాత్మ? మనలో ఉన్న ఆత్మ దేవునికి మొరపెడుతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవునికి మొరపెడుతున్నప్పుడు ఈ ఆత్మ మొర విని ప్రకృతి అంట ఆలోచనలో పడిందంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రకృతి ఏమైందంట? ఆలోచనలో పడిందంట. ప్రియులారా, ఆలోచన ఎలా పడింది? నరుడు యొక్క ఆత్మ దేవునికి వైపు చూచుచున్న ఆ విధానం చూసి ఏవండి మరి సృష్టి యావత్తు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఆలోచనలో పడిందంట. ఇంతవరకు దేవా ఇంకెన్నాళ్ళు మేము ఇలాగ ఉండాలి, ప్రభువా ఇంకెన్నాళ్ళు మేము ఈ రకంగా వీళ్ళు చేసే క్రియలు చేష్టలు మేము చూడాలని ప్రకృతి దేవునికి మొరపెడుతున్న సృష్టి అంట. అంటే ఇప్పుడు మానవుడిలో ఉన్న ఆత్మ ఏమండి ఉనికిని చాటుతుంది. అంటే మానవులో ఉన్న ఆత్మను నిద్రలేపినట్టుగానే ఉంది. ఆ రీతిగా ఆత్మ దేవుని కొరకు మొరపెడుతుంది. ఆత్మ తానే దేవునికి మొరపెడుచుంది అంటున్నాడు. అయితే ఇక్కడ చేయుచున్నాడు, మరియు హృదయములను పరిశోధించేవాడు, ఇక్కడేమన్నా హృదయములో పరిశోధించేవాడు ఆత్మ యొక్కయు ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్తాను ప్రకారము పరిశుద్ధుల కొరకును విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి చూడండి, మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూర్చెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ. ఎందుకు అంటే దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా సిద్ధపరుస్తున్నాడు, దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా బలపరుస్తున్నాడు, దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా నీ ఎడల నా ఎడల చూపుచున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అప్పుడే పరిశుద్ధాత్మిక దేవునికి ఆలోచనలకు మనం సాగుతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో నీవు కానీ నేను కానీ అనేకమైన తలంపులు, అనేకమైన విధములు, ఆలోచనలు మనం కలుగునప్పుడు అవన్నీ కూడా ఏ రకంగా నీకు నాకు సరిపడినవి అని చూస్తే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను నమ్ముచున్నావని ఎరుగుదము.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో చేష్టుడగునట్లు దేవుని ఎవరి ముందునో ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము కలవారై వారిని ముందుగానే నిర్ణయించును. ఇక్కడ ఏమన్నాడు? దేవుని కుమారుడితో సమానతత్వం కలిగి ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా గుర్తిస్తున్నాడండి దేవుడు. నిజమే కదా? ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుని ఎడల ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఏ రకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాం, దేవుని ఎడల ఏ రకమైన ఆలోచనలతో మనం జీవిస్తున్నాం, దేవుని కొరకు ఏ రకమైన క్రియలు కలుగున్నా నా ప్రియ సహోదరుడా, స్నేహితుడా, దేవుడు నీతోటి మాట్లాడుచున్న విషయం, నీ సంగతి నువ్వు తెలుస్తుందా? తెలుస్తుంటే ఏ రకమైన ఆలోచనలోకి వచ్చావు, ఏ రకమైన తలంపుల్లోకి నీవు నడుస్తున్నావు అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏ రకమైన ఉద్దేశాలకు నువ్వు వస్తున్నావు? అయితే ఇక్కడ అంటున్న మాటలను మనం గమనించినప్పుడు నీవు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. చూసారా? ఎవరిని ముందుగా నియమించాడో వాడిని నీతిమంతుడుగా చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు. అందుకే ప్రియులారా, గ్రహించుట, లేకపోతే గమనించుట, లేకపోతే లోబర్చుకునుట, ఈయన మాటలను దేవుడు ఇస్తున్నాడు. కనుక ఈరోజు మనము పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలి. పరిశుద్ధాత్మకు లోబడుట, ఈ పరిశుద్ధాత్మకు మరి మనము లోబడుట వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేవునికి లోబట్ట వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి మానవ జీవితానికి. నిజమండి. ఆరోగ్యం ఉందండి, ఆయుష్ ఉందండి, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సర్వ సంపాదనలు అంటే సర్వసుఖాలను, సర్వ యొక్క మరి చూడండి సంపాదన అనేది కూడా ఎక్కడ కూడా లోటుపాటులు ఉండవు. నువ్వు కట్టుకునే బట్టలు మొదలుకొని మరి అన్ని విషయాల్లో దేవుడు పరిశుద్ధతను నీకు కలగజేస్తాడు. నువ్వు గ్రహించలేవు. నేను ఎలాగున్నాను, చాలామంది అంటారు ఏముంటుండే మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఏం మెయింటైన్ చేస్తారని అడుగుతారు. ఏమీ ఉండదండి. ప్రార్థన, చిన్నగా కావలసిన శరీరంకి ఒత్తిడి అయితే మనం శరీరానికి ఎంత ఒత్తిడి ఇవ్వాలో అంతే ఒత్తిడి. అతిగా ఒత్తిడి ఇచ్చినా ప్రమాదకరం, అతిగా తక్కువ ఇచ్చినా ప్రమాదకరం. సమయమును కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే బీపీ కానీ షుగర్ కానీ అలసట కానీ థైరాయిడ్ కానీ ఏమన్నా మరి చూడండి అనేకమైన వ్యాధులు మన మీదకు యుద్ధం వచ్చాయి. దేవుని శరీరం సంబంధంగా ఎన్ని పనులైతే మనం చేయాలో ఆ పనులు చేయాలండి. ధనం ఉంటే పనివారు ఎట్టుకుంటే పనివారు చేస్తే, ఇవాళ పనివారు ఉండటం వల్ల చాలామంది ఏమండి వేల రూపాయల హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు. పనివారు ఉండటం బట్టి కష్టపడే వారికి మాకు షుగర్లు బీపీ ఉన్నాయండి, మేము ఎప్పుడూ కష్టపడతామంటే మీరు కష్టానికి మించిన ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీకు వ్యాధులు వచ్చినాయి. కష్టం ఎంత ఉందో అంత ఆలోచించండి. కష్టానికి మించిన ఆలోచన, ఎవరినో చూసుకుని ఆశపడటం, ఎవరినో చూసుకుని అసూయపడటం, ఎవరినో చూసుకుని అధైర్యపడటం అనేది అది నీది కాదు కదా. నిన్ను బట్టి నువ్వు అసూయపడు, నిన్ను బట్టి నువ్వు బలపరచుకుంటూ ప్రయత్నించి నీ కొరకు నీ కుటుంబం కొరకు కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. నీ కుటుంబము సమర్థగా సమానముగా శ్రద్ధ కలిగి ఉంటుందా లేదని ఆలోచించు. అతిగా ఆలోచిస్తే ఏమైపోతాం? నిద్ర పట్టదు, పైగా శరీరము వ్యాధులు యుద్ధం చేయటానికి ఒకటి తర్వాత యుద్ధం చేయటానికి వస్తాయి. ఎవరు చూడండి, ఒక గుంపు మన స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే కేసులు ఒకటి దాని మీద ఒకటి పెడుతూ ఉంటారో అలాగే వ్యాధులు కూడా మన దగ్గర మీదకి యుద్ధం చేయటం ఒకటి నుంచి ఒకటి, అక్కాయ్ అన్నయ్య రా రా అని పిలుచుకున్నట్టుగానే వస్తాయి వ్యాధులు. కాబట్టి ప్రియులారా, ఎంత ఆస్తున్నా కానీ, ఎంత ఐశ్వర్యముగా కానీ, ఎంత పనివారున్నా కానీ నువ్వు చేసుకున్న పనులు నువ్వు చేయాలి. నువ్వు చేసే విజ్ఞాపన నువ్వు చేయాలి. నీకు బోధకులు ఉండొచ్చు, ప్రార్థన చేసేవారే ఉండే, పూజలు పునస్కారాలు చేసే పంతులు గారు చెప్తారు, గుళ్ళోకి వెళ్తే చటగొప్పం పెడతాడు గుళ్ళోకి వెళ్తే. కానీ నువ్వు చేసేదేంటి?
భగవంతుడిని ఒక రకంగా నువ్వు బలిపీఠం కట్టి బలిపీఠం మీద భగవంతుడికి ధూపం వేసినప్పుడు ఆ ధూపం ఎందుకు వేస్తున్నావు, దేనికి వేస్తున్నావు? వెయ్యాలి కాబట్టి వేస్తున్నాం. కానీ నీ మనసుకు నచ్చింది చేయట్లేదు. మనసు ఎవరో చెప్తుంటే అది చేస్తున్నాం. మనసుకు లోబడితే ఏ మనిషికి ఎటువంటి వ్యాధి ఉండదనేది లేఖనం చెప్తుంది. అందుకే దేవునికి లోబడుట, దేవునికి లోబడటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయంటే లెక్కలేలన్నీ చాలా ఉంటాయి. అది మనం గ్రహించకపోతే నష్టపోయేది మనమండి. చాలామంది కొన్ని గృహాల్లో మేము దర్శించుంటూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. తెలియని ఒత్తుడు. ఎందుకమ్మా ఈ ఒత్తిడి అంటే, ఏముందండి మా భర్త ఇల్లంటోడు, భార్య, నా కుమారులు, పిల్లల వైపు, భర్త వైపు చూస్తే మొదట నువ్వు రోగిష్టివైపోతావు. నీ వైపు నీవు చూసుకో. వాళ్ళ వైపు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా కుటుంబం కావలసిన బాగోగులు చేయి. అతిగా అంతా నాదే అని పొలంకుంటే వ్యాధులు కూడా అన్నీ నేనే అని అవి కూడా లైన్ ఎడతాయి నీలోకి. అవతల వాళ్ళు నీ పిల్లలు బాగుంటారు, నీ భర్త బాగుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? చేసి పెడుతున్నా కూడా చేసి పెట్టంటాడు. ఇలా ప్రతిదాని కొరకు నెత్తి మీద బరువు పెట్టుకుని చూడండి. ఒక వ్యక్తి అంట ప్రయాణం చేస్తాడంట బస్సులో. ప్రియులారా, బస్సులో ప్రయాణం చేస్తే లగేజ్ కూడా డబ్బులు కట్టాలని ఏం చేస్తున్నాడు? మరి సీట్లో కూర్చుని బరువు నెత్తి మీద పెట్టుకున్నాడంట. ఏంటి నెత్తి మీద పెట్టుకుని, ఎవా కిందకి దింపవాయి అంటే, లేదులే నువ్వు కింద పెడితే నువ్వు మళ్ళీ దానికి డబ్బులు వేస్తావు, నేను కింద పెట్టను అన్నాడంట. పోనీ ఎక్కడికైనా నడిచినప్పుడు నేను కింద పెడుతున్నావు అంటే, టిఫిన్ చేసినప్పుడు కింద పెట్టట్లేదంట, కాఫీ తాగినప్పుడు అలాగే తాగుతున్నాడంట. ఏంటంటే భారము, ఇది ఎవరైనా పట్టుకుపోతారేమో, ఇది ఎవరైనా దొబ్బేస్తారేమో, ఇది ఏమైపోతుందో అని దాని మీదే దిష్టి పెట్టుకుంటాడు తప్ప ఇతడు ఏమైపోతున్నాడు. ఆ బరువు నెత్తి మీద ఉండడం వల్ల మెల్ల పట్టేస్తాయి. ఏమంటే ఎక్కడ లేని ఒత్తిడి వస్తుంది. మనిషి యొక్క శరీరం అలసిపోతుంది. అలసిపోయినప్పుడు నాకు దాహం వేస్తాను మంచిగా తాగటం కాదు. శరీరం బాగా అలసిపోయి ఉష్ణోగ్రతను తగ్గిపోయినప్పుడు అది అలసిపోయినప్పుడే నీళ్లు కోరుకుంటుంది, ఆహారం కోరుకుంటుంది. అని ఆహారం పెడితే ప్రయోజనం, దానికి విశ్రాంతి కూడా కావాలి. బరువు ఉంది కదా, నా వస్తువు ఎవడనట్టుకుపోతాడంటే ఎవరు పట్టిగా అక్కడే ఉంటుంది. కానీ ఎక్కడ లేని భయముతో అనేకమైన వ్యాధులు నువ్వే పిలిచి రమ్మని పిలుస్తున్నావు. చుట్ట బంధువుని పూర్వకాలు పిలిచి రమ్మనేవారంట. వెళ్ళే వరకు కూడా ఆపేతం. అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వీరిలో ఒకరై చుట్ట బంధువులాగా ఉండేవారు కదంట. ఇంట్లో అన్నదమ్ములుగా కలిసి ఉండేవారు. అందుకే చుట్ట బంధువులు వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది ఉండేది కదా పూర్వకాలు. ఇప్పుడు చుట్టాలు వస్తున్నారంటే అయ్యో వస్తున్నారా, మా స్వేచ్ఛ ఎక్కడ పోతుందో, మా ఆలోచన వారికి ఎక్కడ దొరుకుతుందో, మా కలిగిన ఇబ్బందులు లేకపోతే మాకు కలిగిన మా గుట్టు ఎక్కడ తెలుసుకుంటారో. అప్పుడు పూర్వకాలం అలాగుండదు, అందరూ సమానమే. ఇప్పుడు మరుగు. దేనికి మరుగు? సాతానికి మరుగుంటే పర్లేదు, దేవునికే మరుగు. ప్రజలు సాటి మనిషికే మరుగు పెడుతున్నారు. భర్తకి భార్య మరుగు, భార్య భర్తకు మరుగుందంటే కుటుంబ నిమిత్తం మరుగుంది. కానీ ప్రతి వారికి మరుగే. ప్రియులారా, ఇవాళ చాలా రకాలుగా విధానాలు భూమి మీద జరుగుతున్నాయి. దేవునికి లోబడే ఆలోచన లేకుండా పోతుంది. దేవునికి లోబడితే వచ్చే మేలులేంటో మర్చిపోయి బతుకుతున్నాం. దేవుడు అంతరాత్మగా చూచుచున్నవాడు, వినుచున్నవాడు. ఆయన దిష్టి ఎలాంటిదో మీరు గమనించమని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఏ మందము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలుక తీయక మన అందరి కొరకును ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించుడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపివాడెవడు? నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే. అంటే ఇక్కడ మన మీద నేరం మోపుడు ఎవడూ లేడు. దేవుడు తన బిడ్డలుగా మనం ఏర్పరచుకున్నాడు. మన మీద నేరం మోపుడు అంత గొప్పవాడు ఎవరున్నాడు భూమి మీద? ఎవరు లేరు. కానీ ఇవాళ మనము నేరం మోపే మనుషులుగా మనం ఉన్నాం. మన మీద ఎవరో నేరం మోపుతున్నట్టుగానే ప్రవర్తిస్తాం. నా ప్రియ స్నేహితులారా, దేవుని సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ప్రవర్తన, మీ విధానం, మీ ఆలోచన ఎలా ఉంది? దేనితో ముడిపడి ఉంది? దేనితో ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఆలోచన దేని కొరకు ఉంది? ఆత్మ నీ కుటుంబం కొరకు నీకు ఆలోచన ఉందంటే పర్లేదు. ప్రపంచంలో ఉన్నదంత ఆలోచన మన మీద తీసుకుంటే ఎలా ప్రతి క్రియ కూడా వినోదంగా మారిపోయింది.
నిజాలు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో నిజము చెప్తే ఏమైపోతుందని తర్వాత సంగతి, నిజము చెప్తే ఏమి ప్రయోజనం ఉంది? అందుకే అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడే మనుషులుగా మారిపోయారు. ఇవాళ దేవుడు అంటున్నాడు, అబద్ధం దేని కొరకు అని మాట్లాడుతుంటే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపాక్షమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. ఏం చేస్తున్నాడు? మన కొరకు చనిపోయి మన కొరకు మరలా విజ్ఞాపన చేస్తున్నాడంట. అంటే దేవుని ఆత్మకు లోబడటం వల్ల, మనం దేవునికి లోపడటం వల్ల, లోబడుట అనే మాటను ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడని, లోబడలేదు కాబట్టి మీరు లోబడిండ్రా బాబు అని మొత్తుకుంటున్నాడు ఆయన. లోబడితే మీకు అన్ని ప్రయోజనములే, మీకు అన్ని మేలులే జరుగుతాయి. కీడు రాదురా బాబు, రాండి నా యొద్దకి, మీరు ఎందుకు నాకు లోబట్టలేదు, మీకు ఏమన్యాయం చేశాను ఆయనే మొత్తుకుంటున్నాడు. ఇలా అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. నా ప్రియా సహోదరుడా, స్నేహితుడా, ఈ రాత్రి కాలంలో, ఈ సాయంకాల పూట దేవుడికి లోబడి బ్రతుకుతున్నావా? సృష్టికర్తను దేవుడు చూడట్లేదు, చూసేవాడు, వినేవాడు, గ్రహించేవాడు. అన్ని విషయాల్లో నీకు ఏదైతే బాగుందో అన్ని ఆయన దగ్గర ఉన్నాయే నీకు వచ్చినాయి. ఆయన భావాలతో నువ్వు జీవిస్తున్నావు. అందుకే దేవునికి మనం లోబడినప్పుడు, ఆ లోబడిన తర్వాత, లోబడితే ఎలాగుంటుందండి చూడండి. ఒక పశువు యజమానుడికి లోబడితే ఆ పశువుకి ఏమీ లోటు ఉండదు. ఉదాహరణగా మనం తీసుకుంటే, ప్రతి దానికి కూడా లోబడితనం నీలో ఉంటే నీకు ఒంటికి, ఆరోగ్యానికి, లేకపోతే నీకు ఉండటానికి అన్ని రకాల సమృద్ధి దొరుకుతుంది. అది ఎందుకు నువ్వు కలుగుంటలేదు? ఈ లోకంలో ఏదో లోటు. దేనికి లోటు? లోబడపోవటం వల్ల నీవన్నీ, వాడికి ఎందుకు మనం లోబడాలి, వాడికి ఎందుకు మనతో తగ్గి ఉండాలి. తగ్గుంటే ఏం పోయింది? నీకేమన్నా భంగం వస్తుందా? నీకేమన్నా నీకు చిన్నచూపు కలుగుతుందా? లేదే. దేవుడు ఇస్తున్నాడు, వినేవాడు, ఇచ్చేవాడు, సర్వమును సృష్టించేవాడు. ఈ రాత్రి కాల సమయంలో, సాయంకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు లోబడండి. లోబడే గుణాన్ని మీరు సంపాదించుకోండి. అప్పుడు మనం ఆయన బిడ్డలుగా జీవించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజమే కదా, లోబడకపోతే వచ్చే నష్టం ఎంతో ప్రమాదం. అవును, పిల్లలు తండ్రికి లోబడినప్పుడు తండ్రి తన కష్టమును కూడా లెక్క చేయకుండా పిడలేక సంతోషం పరుస్తాడు. అవును, తల్లి అంతే. తల్లికి లోబడితే, భర్త భార్యకు లోబడినప్పుడు, భార్య భర్తకు లోబడినప్పుడు వాళ్ళకి ఆనందానికి అద్దులు ఉండవు ప్రభా. అలాగే ఈ లోకంలో నీకు లోబడిలుగా మేము జీవించినప్పుడు, ఆ లోబడితనం మాలో ఉన్నప్పుడు మేము అనేకమైన సంతోషాలు, సమాధానం కలిగి మేము మాట్లాడతాం. గనుక దేవా, నీ ఆత్మకు లోబడిన భక్తులు, నీకు లోబడిన భక్తులు ఏ స్థాయిలో ఉన్నారో, ఎన్ని రకాలుగా వారు జీవిస్తున్నారో మేము చూస్తున్నాం. యానాడు ప్రభా, మా దేశ ప్రజలు 150 కోట్లు, నీకు లోబడే తత్వము, భయభక్తులు కలిగిన ప్రజలు. తండ్రి, నువ్వు ఎలాగుంటావో నిన్ను చూడాలని ఆసక్తితో కనిపెడుతున్న ప్రజలు, నీ వైపు తిరుగుతున్న ప్రజలు. ఇప్పుడు సెలవులు, స్కూళ్ళు వచ్చే సమయంలో తండ్రి, ఎక్కడ మేలు జరుగుతుందో, ఎక్కడ ఆశీర్వాదం వస్తుందో పరుగులెడుతూ వారి సర్వమును నీకు సమర్పించే ప్రజలు ప్రభా, నా ఇండియా ప్రజలు. అటువంటి ప్రజల పట్ల నీ కృపను చూపించండి. హృదయాంతరాంగం ఎరిగిన దేవుడు, వారి యొక్క నీకు లోబడే తనము, నిన్ను చూసే తనము, నిన్ను గుర్తించే గ్రహింపు వారికి దయచేయండి. అనేక చోట్ల అలిసిపోతూ శరీరము త్రొట్టిల్లినా కానీ నిన్ను స్తుతించకుండా, నిన్ను కొనియాడకుండా, నీకు మొక్కకుండా ఉండలేని ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నిజమేంటో, సత్యమేంటో, యథార్థత ఏంటో తెలుసుకుని కృపను ఈ ప్రజలకు దయచేయమని కోరుచున్నాను. ఈ సాయంకాల సమయంలో నా దేశాన్ని, నా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను తండ్రి, ఆందోళనతో, కరువు, కాటకాలు, శోధన, వేదన రాబోతుంది. ఇదిగో ప్రకృతి ఏకకంఠముతో ఒకే మేర మరి సంబంధముగా కూడగట్టుకి యుద్ధము ప్రకటించినట్టుగానే ఉందంటున్నారు. అవును ప్రభా, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గాలి, భూమి, నీళ్లు అన్నీ కూడా ఏకంగా కలిస్తే మానవ యొక్క మనుగుడు ఉండనే ఉండదు ప్రభా. కొత్త ఆకాశం, కొత్త భూమి అనే మాటను ప్రకటన గ్రంథములు ఎందుకు రాశావో తెలియదు, కానీ అది నిజమని ఇక్కడ రుజువు చేయబడుతుంది. అది నిజమనే కదా నువ్వు రాశావు. కనుక నాయన, ఇదిగో సొదొమ పట్టణ ప్రజల వలె ఉంటారా, నిలువే పట్టణ ప్రజల వలె ఉంటే మీకు ఆయుష్ పెరుగుతుంది. సొదొమ పట్టణలుగా ప్రజల వలె ఉంటే మీకు ఆయుష్ మీ అంతటి మీరే
నాశనం చేసుకున్నట్టుగానే ఉంది. అటువంటి పరిస్థితుల నుండి ఈనాడు ప్రజలైన వారిని కాపాడి నీ ఆత్మతో నింపి నీ ఆలోచనతో బలపరిచి నడిపించమని మా రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు యొక్క నామమున వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆయా రకాల పనులు ప్రయాణములు చేస్తున్న ప్రతి వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వినుచున్న వారందరికీ నీ సన్నిధి దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామని అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపచ్చునగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మానవుడైన మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కేంద్ర తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనావు తండ్రి. ఆమేన్. ఏసురక్తమే జయం, అపవాదికులం ప్రవేశరక్తమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాది గణతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.